Hi, hello everyone. Welcome to Telangana SSC Mathematics. Learn with Pawan. చాప్టర్ నేమ్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో ఉన్నాం మనం. ఇది 10th క్లాస్కి సంబంధించిన సిలబస్. ఓకే, తెలంగాణ అండ్ ఏపీ 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఇది ప్రాబ్లమ్స్ అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ అయిపోయిన తర్వాత మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని చూద్దాం. ఓజీవ్ కార్స్ గురించి ఒక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత వేరే చాప్టర్కి ఎంటర్ అవుదాం. ఓకేనా? సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం టు ప్రాబ్లం కాకుండా మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ఇంపార్టెంటో, ఏ విధంగా సాల్వ్ చేయాలన్న విషయాన్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. అలా కాకుండా మీకు ఎక్సర్సైజ్లో ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం కావాలి అనిపిస్తే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. చాప్టర్ నేమ్, ఎక్సర్సైజ్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ మీరు కామెంట్ చేస్తే నేను ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మన వీడియోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నౌ టాపిక్ నేమ్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి ఒక టేబుల్ ఇస్తాడు. ఆ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి అండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకేనా? క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మీన్కి సంబంధించిన 3 మెథడ్స్ తర్వాత మీడియన్ ఉంది. ఇంకా మీడియన్ డిస్కస్ చేయాలి, మోడ్ డిస్కస్ చేయాలి. మీడియన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, మీన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ రిలేషన్ బిట్వీన్ దిస్ 3. తర్వాత ఓజీవ్ కార్స్ ఉన్నాయి. ఓకే, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమన్నది. అజ్యూమ్డ్ మీన్ అంటే ఏదో ఒక నెంబర్ని అజంప్షన్ చేసుకోవడం. ఆ నెంబర్ మనకు క్లాస్ మార్క్లో నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ అజ్యూమ్డ్ మీన్ అంటే ఏ నెంబర్ తీసుకున్నా ఓకేనా? సో ఇప్పుడు క్లాస్ మార్క్స్ ఈ ఫార్ములా ఏముంది చూడండి. ఇక్కడ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సమ్ ఆఫ్ FI DI బై సమ్ ఆఫ్ FI DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ ఏ అని ఉంది. ఈ XI ఏ మైనస్ ఏని ఫైండ్ అవుట్ చేస్తే మనకు DI వచ్చినట్టు, అదే DI కాదా? ఆల్రెడీ FI క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ వస్తుంది. సో మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు డిఐని ఫైండ్ అవుట్ చేయడం. డిఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి మనకు? ఒక అజ్యూమ్డ్ మీన్ కావాలి, XI కావాలి. XI అంటే ఏంటి? క్లాస్ మార్క్. మనం ప్రీవియస్గా డైరెక్ట్ మెథడ్లో చేసినట్టుగా క్లాస్ మార్క్స్ని ముందు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ. సో 0 to 20, 0 + 20/2 10 ఈజ్ ద క్లాస్ మార్క్. నెక్స్ట్ 60/2 30, 100/2 అట్లా అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం క్లాస్ మార్క్స్ని. వీటిని XIలు అంటాం. ఓకే, XI. ఇది ఆల్రెడీ FI XI చేస్తే ఫస్ట్ మెథడ్ వస్తుంది. కానీ FI DI కావాలి. ఇక్కడ DI అంటే XI మైనస్ ఏని మనం ఏదైనా ఒక నెంబర్ అనుకోవాలి. అది ఇందులో ఉన్నదైనా సరే, ఇందులో లేనిదైనా సరే, మీ ఇష్టం. చూడండి ఇక్కడ 60 ఉంది, అది ఇందులో లేదు కానీ తీసుకోండు. సో మనం అట్లా అందులో ఉన్నదైనా లేనిదైనా మన కన్వీనియంట్ ప్రకారం ఏ నెంబర్ తీసుకుంటే మనకి ఈజీ వాల్యూస్ వస్తాయో చూసుకొని ఆ నెంబర్ని తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, మీ ఇష్టం. సో ఇక్కడ 60ని కన్సిడర్ చేసిండు. అజ్యూమ్డ్ మీన్ అనేది 60గా తీసుకోవడం జరిగింది. తీసుకుంటే ఏమైంది? XI మైనస్ ఏ అంటే 60 10 మైనస్ 60 మైనస్ 50, 30 మైనస్ 60 మైనస్ 30, 50 మైనస్ 60 మైనస్ 10, 70 మైనస్ 60 10, 90 మైనస్ 60 30, 110 మైనస్ 60 50. ఈ విధంగా డిఐస్ రావడం జరిగిందనమాట. ఓకేనా? ఇవి XIలు, ఇవి FIలు, ఇవి DIలు. మనం FI DI చేయాలి. అందరూ పొరపాటున ఈ 2 మల్టిప్లై చేస్తారు. అది కాదండి, ఇవి కాదు మనకు కావాల్సింది. వీటితో పని అయిపోయింది. ఇది ఎందుకు చేసినాం? దీనికోసమే చేసినాం. ఓకేనా? వీటిని ఇది ఫైండ్ అవుట్ చేయడానికి చేసాం. సో మనం ఇప్పుడు మల్టిప్లై చేయాల్సింది ఈ 2. ఓకే, ఇవి 5 × 50 మైనస్ 250, 8 × -30 మైనస్ 240, 12 × -10 మైనస్ 120, 15 10s are 150, 10 30s are 300, 550s are 250. ఇలా ఈ విధంగా అన్నీ రాసుకున్న తర్వాత వీటిని అడిషన్ చేయాలి. అడిషన్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తారో మీకు తెలుసు, ఆల్రెడీ చెప్తున్నాను చూడండి. నెగిటివ్ టర్మ్స్ అన్నిటిని ముందు యాడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 250, 240, 120, 0, 11, 1, 6, 16. నెగిటివ్స్ యాడ్ చేసి నెగిటివ్ సింబల్ పెట్టాలి. పాజిటివ్ని యాడ్ చేద్దాం. 250 + 150 ఎంత?
400. 400 ప్లస్ 300 700. సో 700లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 90 వస్తుంది అనమాట. ఆ 90 ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా. సో ఈ సమ్ అనేది 90. ఇక్కడ ఈ సమ్ మొత్తాన్ని అడిషన్ చేస్తే మనకు 55 వస్తుంది. సో ఫార్ములాకి సంబంధించి మనకి ఏ కావాలి, సమ్ ఆఫ్ FIDI కావాలి బై FI కావాలి. FIDI ఉంది, FI ఉంది, A ఉంది, అన్నీ ఉన్నాయి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్లై ద ఫార్ములా x బార్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సమ్ ఆఫ్ FIDI బై సమ్ ఆఫ్ FI. A అంటే 60, సమ్ ఆఫ్ FIDI అంటే 90, FI అంటే 55. ఓకే. సో 60 ప్లస్ దీన్ని మాత్రమే డివైడ్ చేస్తే 1.636 వచ్చింది. యాడ్ చేయడం వల్ల 61.64 రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకోవడం జరిగింది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ని రౌండ్ ఆఫ్ చేస్తే 61.64 రావడం జరిగింది. Therefore, the mean of the given distribution is 61.64 అనమాట. Assumed mean should be near the middle value. This method is faster than direct method అని ఇవ్వడం జరిగింది. సో స్టెప్ డీవియేషన్ అనేది దీనికంటే ఫాస్ట్ ఉంటుంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.